ఏమ్రే ఏం కథ కాదు కొండ మీద మనం ఎన్ని రకాలుగా చేయాలంటే అన్ని రకాలుగాను చేయొచ్చుమే. ఇప్పుడు పరిస్థితి చూడు ఎట్ట దొరికిపోయినారు. సీసీ కెమెరాలు ఏమి చేసినారు, వాళ్ళు బాటలు ఆడించి ఎత్తుకొమ్మారు, ఆ బాటలు ఆడేసినారు, ఆ కథ ఏంది, ఆ వ్యవహారం ఏంది అని చెప్పి మొత్తం అన్నీ బయట పెట్టారు. ఇదేం మన జగనన్న గవర్నమెంట్ కాదురా, మనం తిరుమలలో ఎట్ట కావాలంటే అట్ట చేయను. కూటమి ప్రభుత్వంలో అధికారంలో ఉన్నది, వాళ్ళు సీసీ కెమెరాలు ఏడాడ పెట్టుంటారో ఏమో, ఆ కథ ఏందో ఏమి తెలియకపోయా. మనమేమో బొమ్మన కరుణాకర్ రెడ్డి కళ్ళల్లో ఆనందం చూడాలా అని చెప్తే ఇప్పుడు వెంకటేశ్వర స్వామి కళ్ళల్లో మంట చూస్తున్నాం మనం. ఇప్పుడు ఎందుకు ఈ మెడ్దెబ్బలన్నీ ఎందుకు? ఆయనకి ఏమినైనా ఆయన ఏం బ్రహ్మాండంగా కూర్చుంటాడో, సీసాలు ఎత్తుకోమే వాడు మన సాక్షి రిపోర్టర్, సాక్షి ఫోటోగ్రాఫర్ అంటే నువ్వు అర్థం చేసుకోంగా. సాక్షి ఫోటోగ్రాఫర్ ఈ సీసాలు ఎత్తుకొని ఆడే, ఇంకొకటి ఎత్తుకొని ఆడేయటము, ఈడ సందన్నే ఫోటోలు తీయటము, ఈ కింద అయిన బొమ్మన కరుణాకర్ రెడ్డి ప్రెస్ మీట్ పెట్టడము, తిరుమలలో అపచారము, సీసాలు ఎత్తుకొని పోతున్నారు, మద్యం దొరుకుతుంది కొండ మీద, అది ఇది, ఆ తొక్కిసలాట అంటాడు, ఆ గోశాల అంటాడు. అంటే ప్రశాంతంగా ఎవరు కూడా తిరుమలకు వచ్చి పోయేటువంటి భక్తులు ఎవరు ఉండకూడదురా. మనం అధికారంలో ఉన్నప్పుడు చేసేటివన్నీ ఇప్పుడు చేస్తున్నారని చెప్తే ఎట్టవుతుంది? ఇవాళ్ళు ఎన్ని సీసీ కెమెరాలు పెట్టినారు, ఏంది కథ, ఏ బండ్లు ఏ వైన్ షాప్లో ఎత్తుకొమ్మినారు, ఏడు నుంచి ఎత్తుకొమ్మారు అని చెప్పి అన్నీ బయటికి తీసి చెప్తున్నారంటే సీసీ కెమెరా అడుగడుగునా ఉంటాయి. చంద్రబాబు నాయుడు ఏంటేది, మన జగనన్న ఉంటే ఇబ్బందిలే. చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా కూర్చో ఉన్నాడు కాబట్టి దొంగలు పట్టుకునేది ఆయన పని. సరే, అందులోనూ కొండ మీద ఈ విధంగా చేయటం అనేది అది బాధాకరమైనటువంటి విషయమే కదా. మరి కరుణాకర్ రెడ్డికి ఎట్ట తెలుస్తుంది? ఆ బాటలు చూడగానే ఈయన ప్రెస్ మీట్ పెడతాడు. పాలేరుగాళ్లకు పకీరుగాళ్లకు ఒకరోజు చెప్పండి రా, ఆలోచన చేయండి రా. తిరుమల జోలు మనం వద్దులేరా, దేవుడి కాడ ఎందుకురా. ఇప్పుడు బొమ్మన కరుణాకర్ రెడ్డి బయటకు వచ్చి చెప్పగలుగుతాడా వాళ్ళు నా మనుషులు కాదు, వాళ్ళు నాకు వాళ్ళకు ఎటువంటి సంబంధం లేదు అని ఏమన్నా చెప్పగలుగుతాడంట్రా? నేను చెప్పేది అదే స్వామి లింగారెడ్డి, నీకు అదే చెప్తున్నా నేను. ఆ బాధలు ఎందుకు పడటము, ఆ బాధలు ఎందుకు చేయాలా? అసలు ఈయన ఏం ప్లాన్ చేస్తున్నాడు, కొండ మీద ఏమి కుట్ర చేద్దాం అనుకున్నాడో అది తెలీదు. ప్రతి ఒక్కటి కూడా ఆయన మేము అది చేస్తున్నాం, మేము ఇది చేసాం, మేము అధికారంలో ఉండి నేను కొండ మీద చైర్మన్గా ఉన్నప్పుడు తప్పు కదా అది. ఆ విధంగా వీళ్ళేమన్నా హిందువులా? వీళ్ళేమన్నా హిందువులకు సంబంధించిన మనుషులా? ఒక క్రిస్టియన్, ఈ క్రిస్టియన్లు పోయి ఆ కొండ మీద టీటీడీ చైర్మన్లు చేయటము,